సో, ఇప్పుడొచ్చేసి అనంతపురం జిల్లా. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ మీకిప్పుడు కట్ ఆఫ్ అనేది కేటగరీ వైస్‌గా ఎలా అవుతుందని ఎస్‌జిటి నేను కరెక్ట్ చెప్పాను. కేటగరీ వైస్ అంతా ఎక్కువ చేశాను. అంతకంటే ముందు మీరు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ ఆల్గోరిథం చేరవేస్తుంది. ఒకవేళ అలా మీరు లైక్ చేయకపోతే ఈ ఒక కంటెంట్ అనేది ఇంకా పూర్తి చేయదన్నమాట. దానివల్ల ఇంకొకరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేరు. సో, అలాగే ఈ యొక్క ఛానెల్‌లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్‌తో పాటు సోషల్ వెల్‌ఫేర్ స్కీమ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తాయో, ప్రతి ఒక్కరికి అవసరం వచ్చాయో అవి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో, మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మోస్ట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ నుండి 10థ్ తర్వాత 12థ్ అండ్ డిగ్రీ మినిమమ్ క్వాలిఫికేషన్ ఏదైతే మినిమమ్ క్వాలిఫికేషన్ అంటే మినిమమ్ మార్క్స్ అయితే ఇందులో ఉంటాయో, సో, వాళ్ళకి ఎలాంటి రిటన్ ఎగ్జామ్ గాని, ఎలాంటి ఇంటర్వ్యూ గాని లేకుండా 10థ్, 12థ్ అండ్ డిగ్రీ బేస్డ్ మీద జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో, అలాంటి జాబ్స్ అనేవి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసి వాళ్ళు జాబ్ కొడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో అలాంటి జాబ్‌లనేవి చాలామంది వినియోగించుకోవడం లేదు. దానికి కారణం ఏందంటే ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం. సో, వాళ్ళ దాకా వెళ్ళకపోవడం. సో, ఎవరైతే అలాంటి జాబ్స్ ఉన్నాయో వాటి మీద కాన్సంట్రేట్ చేసి మీకు వీడియోస్ పెడతాను. మీకు ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అవసరం లేనప్పుడు మీరేం చూడకండి. కాకపోతే ఎవరికైతే అవసరమో వారికి మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ఒక్క జాబ్ అనేది ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. సో, మీ వంతు ప్రయత్నంగా ఎప్పుడైతే నేను అలాంటి వీడియోస్ చేసినప్పుడు సో, దయచేసి కొంచెం అంటే ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. సో, మీరు చేయడం వల్ల మీరు మీ పక్కనున్న వాళ్ళకి హెల్ప్ చేసిన వారవుతారు. వాళ్ళ ఒక ఫ్యామిలీని నిలబెట్టిన వారవుతారు. సో, వాటికనేది ఎలాంటి అర్హత అనేది అవసరం. ఓన్లీ 10థ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్ అలాగే ఫుల్ టైమ్ జాబ్‌లనేవి చాలా ఉన్నాయన్నమాట. సో, నేను వాటి మీద వీడియోస్ చేసినప్పుడు కొంచెం షేర్ చేయండి. సో, ఇప్పటికే కొంచెం ఎక్కువగా చెప్పాను ఇంట్రడక్షన్. సో, సారీ ఫర్ థట్. కాకపోతే చెప్పాల్సొస్తుంది. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఎస్‌జిటి. ఎస్‌జిటిలో మనం చూసినంత వరకైతే చాలా వరకి 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళే చాలా మందున్నారు. ఇక్కడ మీకు స్టార్టింగ్ నుండి చూపిస్తాను చూడండి. ఇక్కడ 90కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి 80 పైకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 80 పైకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కూడా 85 ఇక్కడుంది. ఇక్కడ. సో, 74 మెంబర్స్ ఉన్నారు. సో, లాస్ట్ టైమ్ ఇంతమందయితే లేకుండా నేను మీకు 2018 డేటా కూడా నేను చాలా సార్లు చూయించాను. అందులో కూడా ఇలాంటి అంటే ఇంత స్కోర్ చేసిన వాళ్ళు లేరు. దీనికి కారణం ఏంటి అంటే కేవలం నార్మలైజేషన్. నార్మలైజేషన్ వల్లనే ఈ మార్క్స్ అనేవి పెరిగినాయి. ఒక అభ్యర్థికి 83 మార్క్స్ ఉంటే సడెన్‌గా అతనికొచ్చేసి నార్మలైజేషన్ తర్వాత 79 అయినాయి. ఇది ఒక రకమైతే 79 ఉన్న వ్యక్తి కరెక్ట్ 84, 85కి ఎళ్ళినాయి. సో, మీకు పక్కనున్న మీ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకసారి వాళ్ళ మార్క్స్‌తోటి మీరు కంపేర్ చేసుకోండి మీకు అర్థమవుతుంది. మార్క్స్ అనేవి ఎంత ర్యాపిడ్‌గా పెరిగాయి అనేవి నార్మలైజేషన్ తర్వాత. తెలంగాణలో లాగా ఒకే సిస్టమ్ పెడుతుంటే, ఒకే పేపర్ పెడుతుంటే ఇంత ఎఫెక్ట్ నార్మలైజేషన్ వల్ల ఈ అభ్యర్థులు అనేవారు ఇంతగానం ఎఫెక్ట్ అవ్వకపోయేవారు. సో, ఇప్పుడు మనం ఏం చేయలేము. సో, ఎవరైతే ఆ షిఫ్ట్‌లలో ఎగ్జామ్ రాసి నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ పెరిగాయో అది వాళ్ళ అదృష్టంగా భావిస్తాం. అంతకు మించి మనం ఏం చేయలేము. ఇక్కడ మాత్రం ఇంత స్కోర్ రావడానికి కారణం నార్మలైజేషన్. ఇక్కడ ఎవరైతే 80కి పైగా స్కోర్ చేశారో ఒక్కసారి చూడండి. ఇక్కడ 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళే 241 మెంబర్స్ ఉన్నారు. సో, మనం ఇంతకు ముందు ఒక 76, 75 ఈ రేంజ్‌లో స్కోర్ చేసిన వాళ్ళు కళ్ళు మూసుకొని జాబ్ వస్తుంది అని మనం చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు నార్మలైజేషన్ తర్వాత వచ్చిన స్కోర్‌ల తర్వాత స్కోర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఈవెన్ 80 అనేది మంచి స్కోర్. అభ్యర్థులనేవి ఎంతో కష్టపడి చదివితే గాని 80 మార్క్స్ స్కోర్ చేయలేరు. 80 మార్క్స్ స్కోర్ చేసినప్పటికీ కూడా జాబ్ రాలేదు అంటే ఇంకా నార్మలైజేషన్ వల్ల అది. సో, దానివల్ల బాధపడే వాళ్ళు చాలా మందున్నారు. సో, మనం వాళ్ళ బాధనైతే మనం వర్ణించలేము. ఇక్కడ చూడండి. ఇక్కడ 80 నుంచి 81 మధ్యలో చూడండి. 80 నుంచి 81 1 మార్క్ మధ్యలోనే మీకిక్కడ 208 నుంచి ఇక్కడ చూడండి 241 అంటే దాదాపు 30 మెంబర్స్ అనేది 80, 80-81 మధ్యల 30 మెంబర్స్ ఉన్నారు. 0.1, 0.12 ఇలా 0 పాయింట్ తోటి జాబ్ కోల్పోయే వాళ్ళు ఈ నోటిఫికేషన్‌లో చాలా మంది ఉంటారనమాట. సో, పాయింట్ ఇక్కడ చూడండి అక్కడ 140 మోర్ దెన్ 30+ మెంబర్స్ ఓన్లీ పాయింటర్‌లో ఉన్నారు. 80-81 మధ్య. స్కోర్ అనేది మంచి స్కోర్. అయినా కూడా మనం ఏం చేయలేము. కానీ ఇప్పుడు కేటగిరీ వైస్ ఏ విధంగా ఉంటదో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి. ఇది ఎస్‌జిటి ఓపెన్, ఓపెన్ పోస్ట్. ఇక్కడ వచ్చేసి లోకల్. జేటీ లోకల్ అంటే రిజర్వేషన్. ఓకేనా? ఇది క్లారిటీ కదా! ఎందుకంటే అది లేకుండా ఇక్కడ 2 పెట్టానంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. ఇక్కడ చూడండి.
కేటగిరీ వైజ్గా ఓసీ మొత్తం ఎస్జిటి ఓపెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని, అంటే 12 ఉన్నాయి. దీనికి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 90 అనమాట. ఓకేనా, 90. ఇగో ఈడబ్ల్యూఎస్ దీనికి 90, ర్యాంక్ ఎంత 48, కరెక్ట్ 12 వరకు ఉన్నారు. అంటే ఇక్కడ వచ్చేది ర్యాంక్ కూడా ఇవ్వండి, ఇది ర్యాంక్ అనమాట ఇది. ఓకేనా, చూడండి ఓసీ ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు ఉన్నాయి, దానికి 87 ఎస్జిటి ఓపెన్ కట్ ఆఫ్ మార్క్స్. ఆయన యొక్క ర్యాంక్ వచ్చేసి 32. ఇక్కడ బీసీఏ 2 90 కట్ ఆఫ్. ఇంకా చూడండి 15 ఇక్కడ ఓపెన్ ర్యాంక్. ఇక్కడ చూడండి బీసీబీ 3 88 ర్యాంక్ 21. ఇక్కడ చూడండి మొత్తం ఓపెన్ పోస్ట్ వచ్చేసి బీసీసీకి 0 ఉన్నాయి. ఇక్కడ బీసీడీ 2 87 38, ఎస్సీ 0 మొత్తం. బీసీఈ చూడండి 86 కట్ ఆఫ్ 46, ఎస్సీ 2 చూడండి 87 కట్ ఆఫ్. ఇక్కడ చూడండి 34, ఎస్సీ 3 84, 84th ర్యాంక్. ఎస్సీ 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి, 80 కట్ ఆఫ్. ఒక 233. సో ఈ విధంగా స్కోర్స్ అనేవి, ఆ కట్ ఆఫ్స్ అనేవి ఎస్జిటి ఓపెన్. ఇక్కడ వచ్చేసి లోకల్ ఎస్జిటి నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి సేమ్ కేటగిరీకి మళ్ళీ చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మరి ఇక్కడ సేమ్ కేటగిరీకి ఓసీ పోస్ట్ వచ్చేసి 50 ఉన్నాయి నెంబర్ ఆఫ్ పోస్ట్. తర్వాత ఎస్జిటి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 84. ఇక్కడ వచ్చేసి ఆ కట్ ఆఫ్కి వచ్చిన ర్యాంక్. మీకు ఇక్కడ సింబల్ కూడా ఎందుకు పెడుతున్నారంటే కొంచెం అక్కడ వచ్చింది, సో దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఎక్కడెక్కడ ఎస్జిటి లోపల ర్యాంక్ అనమాట ఇది. దీనికి 84 పోస్టులకి ర్యాంక్ అనేది 75. ఇక్కడ చూడండి 82 ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ 165. తర్వాత బీసీఏ 83 99. తర్వాత బీసీబీ 83 103. తర్వాత ఇక్కడ చూడండి బీసీసీ 74 550 ర్యాంక్. ఇలా ప్రతిదీ మీకు ఉంది. మీకు ఇక్కడ అర్థం కాకపోతే సింపుల్గా మీ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో ఇదనేవి కట్ ఆఫ్ అనమాట. ఇప్పుడు ఎస్ఏ చూద్దాం. ఎస్ఏ ఇక్కడ వచ్చేసి ఎస్ఏలో అయితే మనం అనుకున్న రేంజ్లో ఏదైతే మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసామో అదే వచ్చింది. సో అందువల్ల చాలా బెటర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ముఖ్యంగా సోషల్ స్టడీస్ది తీసుకున్నాను. ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళ ఈ ఓన్లీ ఇక్కడ చూడండి ఓన్లీ 19 మెంబర్స్ 21 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళ సంఖ్య ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అక్కడ 80 నుంచి 75 మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు. 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 20కి పైగా ఉన్నారు. 75 to 80కి మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు ఓన్లీ 30 మెంబర్సే ఉన్నారు. ఇక్కడ చూడండి 70కి 80కి మధ్యలో కూడా చూద్దాం. 70 ఇక్కడ చూడండి 70కి 80కి మధ్యలో స్కోర్ చేసిన వారి సంఖ్య 100 మంది. అంటే మొత్తం 158లో 20కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. తర్వాత 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కేవలం 30 మెంబర్సే ఉన్నారు. 70 to 75కి స్కోర్ చేసిన వాళ్ళ సంఖ్య 100 మెంబర్స్ ఉన్నారు. సో ఇది ఓకే, ఇది జనరల్గా మనం ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేసామో అదే విధంగా ఎక్స్పెక్ట్ చేసాం. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ కాంపిటీషన్లో తన ఉన్న ఒక ఓన్ జిల్లాలో ఎంత బాగా కాంపిటీషన్ ఇచ్చాడని, అంటే ఎంత గట్టి పోటీ ఇచ్చాడనేది తెలుస్తుంది ఈ మెరిట్ లిస్ట్ వల్ల. అందుకే మనం మెరిట్ లిస్ట్ రావాలి అని కోరుకున్నాం అనమాట. ఈ మెరిట్ లిస్ట్లో ఇలా మార్క్ ఉండడం వల్ల ర్యాంక్ అనేది కీలకం అనమాట. ఇక్కడ వచ్చింది 69 మార్క్స్ అయినప్పటికీ 162 ర్యాంక్ అంటే చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే జాబ్ వచ్చే అవకాశాలు కేటగిరీ పరంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్నట్టుగా 64, ఈవెన్ ఎస్కేకి 64 దాకా కూడా పోయినాయి. ఇక్కడ చూడండి ఇంకా మీదికే ఉంది. మనం చెప్పుకున్నట్టు 60 కూడా వస్తుంది ఈ కట్ ఆఫ్ అన్నం. ఆ 62 ఎవరైతే ఉన్నారో ఇక్కడ కేటగిరీ పరంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఈ జిల్లాకి ఖచ్చితంగా చాలా మందికి ఉంది. నేను ఏ విధంగా మెరిట్ లిస్ట్ని చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు వీడియో పెట్టాను. దాంతోపాటు ఇక్కడ ఇక్కడ మీరు క్లారిటీగా అండి, మీ యొక్క ఒకవేళ మీరు బీసీ డి అనుకోండి, మీకున్న ఈ 10 పోస్ట్ అనుకోండి, 10వ వారి ర్యాంక్ వచ్చేసి ఒక 500 అనుకోండి. తర్వాత
11వ ర్యాంక్ కూడా ఉంటుంది. పోస్ట్ లేకపోయినా సరే గానీ 11వ ర్యాంక్ కూడా ఉంటుందన్నమాట. సో, మీరిక్కడొచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఈ ఎనకాల ఉన్నారో ఈ 10వ ర్యాంక్‌కి ఇంతవరకు కట్ ఆఫ్ అయిపోయింది. ఇంతవరకు జాబ్ లేదు అని చెప్పి మీరు నిరాశ పడకండి. ఎవరైతే దాని ఎనకాల ఉంటారో 11థ్ గాని, 12థ్ గాని, 13థ్ గాని, 14థ్ గాని ఇలా ఉంటాయి గదా! మీ ర్యాంక్ ఎంతైనా ఉండని పర్లేదు. ఓ 600 ఉండని. ఇక్కడొచ్చేసి 13కి 700 ఉండని పర్లేదు. కాకపోతే ఇందులో ఎవరైతే ఈ 10 మెంబర్స్ ఉంటారో ఈ 10 మెంబర్స్ మల్టిపుల్ పోస్ట్‌లకి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ సబ్జెక్ట్‌లలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు ఆ పోస్ట్‌ని ప్రిఫర్ చేసినప్పుడు ఇక్కడ 10లో ఒక ఖాళీ అనేది ఏర్పడుతుంది. 10లో ఒక్కరైనా ఎళ్ళిపోవచ్చు, ఇద్దరైనా ఎళ్ళిపోవచ్చు, ముగ్గురైనా ఎళ్ళిపోవచ్చు. ఆ ముగ్గురు వెళ్ళిపోతే ఎనకాల ఉన్న 11, 12, 13కి ఛాన్స్ అనేది వస్తుంది. అది ఎప్పుడు అర్థమవుతుంది మనకంటే కాల్ లిస్ట్ వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రిఫరెన్సెస్ అని చాలామంది పెట్టుకున్నారు. సో, ప్రిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఆ ప్రిఫరెన్స్‌లో ఏదైతే పోస్ట్ పెట్టుకున్నారో ఆ పోస్ట్‌కి మాత్రమే వాళ్ళని కన్సిడర్ చేసి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయిస్తారు. సో, అలాంటప్పుడు ఈ లీస్ట్ కేస్‌లో ఉన్న 11కి గాని, 12కి గాని, 13కి గాని బి మెంబర్స్‌కి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికేట్స్ మీరు రెడీగా పెట్టుకోండి. సో, మాకింక జాబ్ రాదు అని హోప్ వదిలేయకండి. ఏదో ఒక చిన్న హోప్ అని మీకంటూ ఒక ఆవగింజంత లక్ ఉందంటే ఆ పోస్ట్ మీకే వస్తుంది. సో, మీరు మాత్రం సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. ఓకే. ఇది ఎస్‌జిటి అనంతపురం జిల్లాకు సంబంధించి.